ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఈ నెల సెప్టెంబర్ 7వ తారీఖు నుండి అమావాస్య ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ఉంది. ఆ రోజు నుండి మనకి పితృపక్షం స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షంలో మనకి కొన్ని చేయవలసిన తాంత్రిక పరిహారాల గురించి చాలామంది అడిగారు. నేను అంతకుముందు వీడియోల్లో వైదిక పరిహారాలు, లాల్ కితాబ్ నుంచి పరిహారాలు కూడా చెప్పాను. ఇప్పుడు మనం తాంత్రిక పరిహారాలు కూడా తెలుసుకుందాం. చాలా తేలిగ్గా ఉంటాయి. నమ్మికతో విశ్వాసంతో చేయాలి. పితృపక్షంలో ఖచ్చితంగా తర్పణాలు, శ్రాద్ధకర్మలు జరిపిన వారికి ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. అంటే పితృదేవతల్ని మన పెద్దల్ని సంతృప్తిపరిచే సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ తాంత్రిక మార్గంలో కూడా కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు, ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఇవి చేయడం వల్ల కూడా పితృదోషాలు తొలగి పూర్వీకుల యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయనేది తంత్రశాస్త్రం చెప్తుంది. మీకు తేలికని చెప్తాను, పెద్ద పెద్దవి చెప్పాలి, తేలికనే చెప్తాను, ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒకటి పితృతర్పణము, రెండోది హోమం. ఈ పితృపక్ష తర్పణము అంటే ఈ పక్షంలో చేసే తర్పణము చాలా ముఖ్యమైనది. తాంత్రిక మార్గంలో ఈ తర్పణానికి ప్రత్యేకమైన మంత్రాలతో చేస్తారు. నల్ల నువ్వులు, నీరు, బియ్యము అంటే బియ్య పిండి, ఆవు నెయ్యితో కలిపి పితృదేవతలకు సమర్పించడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి. అంతేకాకుండా పితృదోష నివారణ కోసం ప్రత్యేకమైన హోమాలు కూడా ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న బ్రాహ్మణులను కూడా అడగండి. ఈ హోమాలు అంటే ఈ హోమంలో నల్ల నువ్వులు, నెయ్యి, సమిదలు, తేనె, బెల్లం వంటి వాటిని మంత్రాలతో ఉచ్చరిస్తూ ఆహుతిస్తారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఇది మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణత్వంతో కూడా చేయించుకోవచ్చు. అలాగే రెండోది మనకి జిల్లేడు గణపతి అంటే మనకి ఈ జిల్లేడు గణపతిని కూడా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మనకి తెల్ల జిల్లేడు చెట్టు నుండి వేరు నుండి తయారు చేసిన గణపతిని మనం వాడుతూ ఉంటాం. ఈ సమయంలో మీరు ఇంటిలో కనుక ఈ గణపతిని తెచ్చుకొని, తెల్ల జిల్లేడు గణపతిని తెచ్చుకొని పితృపక్షంలో ప్రత్యేకమైన పూజలు చేస్తే పితృదోషాలు తొలుగుతాయి. గణపతిని పితృకర్మలకు అధిపతిగా తంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో అంటే రేపు గ్రహణం రోజుకు ముందు రోజు అంటే శనివారం నాడే తెచ్చుకోండి. శనివారం నాడు తెచ్చుకొని ఆదివారం నుండి మీరు ఇంట్లో తెల్ల జిల్లేడు గణపతి పెట్టుకొని పూజ చేసుకోండి. ఆ రోజు మీరు కాకపోతే తర్వాత రోజుల్లోనే తెచ్చుకొని ఈ తెల్ల జిల్లేడు గణపతి కనుక మీరు పూజ చేయడం వల్ల మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని తంత్రశాస్త్రం చెప్తుంది. అలాగే మూడో విధానం మంత్రజపం, దానాలు చేయడం. పితృపక్షంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అందులో మీకు నేను 2 మంత్రాలు చెప్తాను. అంటే ఎటువంటి ఇబ్బంది లేని మంత్రాలు. ఈ మంత్రాలను రోజు 108 నిమిషాలు జపించాలి. అలాగే ఈ మంత్రాలతో పాటు నల్ల దుస్తులు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె అంటే మనకి ఇవన్నీ కూడా దానం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే కొంతమంది పాత్రలు కూడా దానం చేస్తారు, ఇనుప పాత్రలు. ఇవి చేయడం వల్ల కూడా పితృదోషాలు తొలుగుతాయని తంత్రశాస్త్రం చెప్తుంది. మంత్రం చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం సహ పితృదేవతాయ నమః. మరొక మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం నమః పితృదేవతాభ్యాయ నమః. ఈ మంత్రాలని మీరు జపం చేసిన 108 సార్లు రోజుకి అనుకున్న ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 4వ విధానం ఏంటంటే తంత్ర మార్గంలో పితృపక్షంలో కాకికి, కుక్కకి మనం ఖచ్చితంగా ఆహారం పెట్టాలి. ఈ సమయంలో మన పూర్వీకులు కాకి రూపంలోనూ కుక్కల రూపంలో మనకి కనిపిస్తారు అనేది శాస్త్రం చెప్తుంది. మనం ఆ సమయంలో వాటిని పితృదేవతలుగా స్వరూపాలుగా భావించి వాటికి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారనేది నమ్మకం. తాంత్రిక పద్ధతిలో నల్ల నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం ద్వారా తర్పణం చేసిన ఫలితం
వస్తుందని చెప్తారు. ఇది శాస్త్రంలో ఉన్న విషయం. అయితే ఇక్కడ మీకు గురువులు ఉన్నారనుకోండి, మీ గురువు చెప్పిన ప్రకారం చేయాలి. అలాగే ఇవేమీ కుదరట్లేదు గురువుగారు మాకు, మా వల్ల కాదు గురువుగారు అంటే ఒక మార్గం ఉంది, తంత్ర మార్గం. మీరు ఈ 15 రోజులు కూడా చేతులు పైకెత్తి ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయాలి. ఓం నమో సూర్య భగవాన్ అనుకోవాలి, లేదా ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఇలా చేతులు పైకెత్తి, అంటే ఈ చేతులు నమస్కారం పైకి పెట్టి 2 చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి. ఇలాగైనా సరే కొంతలో కొంత మీకు మంచి మార్పులు వస్తాయి. వీటిల్లో మీరు ఏదైనా ఈ పరిహారాల్లో ఈ 5 ఏది చేసినా తంత్ర మార్గంలో మీకు మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.